నా పేరు హరీష్, డిఎస్ఐ జిల్లా కన్వీనర్. ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకున్న మొదటి సంతకం ప్రకారం 16,347 పోస్టులు తీసింది. అది ఎంతో చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ అదే పోస్టులు తీసిన వెంటనే కానీ ఆ డిఎస్ఐ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా లోపాలు ఉన్నాయి. ఒకవైపు డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలని, స్టడీస్ కావాలని చెప్పి చాలా ఇబ్బందులు పట్టారు. మళ్ళీ దాని తర్వాత వాటన్నింటిని కూడా తొలగించేసి ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ఇచ్చారు. దాంతో పాటు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి చాలా మంది ఎదురు చూస్తారు. కానీ వాళ్ళు ఈరోజు అప్లై చేయడానికి కూడా ఈరోజు సమయం లేని పరిస్థితి. అందుకని చెప్పేసి వయో పరిమితి 47 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా 47 సంవత్సరాలకు లేఖలో ఉంది. దాన్ని ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం. అలాగే డిఎస్సి ఈరోజు చదువుకోవడానికి కొంత సిలబస్ ఉంది, కానీ చదువుకోవడానికి సమయం మాత్రం 45 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు తీరా చూస్తే ఒకవైపు చదవలేకపోతున్నారు, ఎంతో మంది ఇబ్బందులు ఈరోజు ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే డిఎస్సి పరీక్షకి 90 రోజుల సమయం కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు తెలంగాణ మాదిరిగా ఏదైతే ఒకే జిల్లా పేపర్ ఏదైతే ఉందో అందరికీ ఒకే విధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పేపర్ కి కండక్ట్ చేసేసి అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. లేని పక్షాన ఏదైతే నారా లోకేష్ గారికి, ఏదైతే ఎన్డీఏ కూటమి సీఎం గారికి తక్షణమే నిరుద్యోగులందరూ కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.